హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, నేనైతే నా ఛానల్‌లో ఫస్ట్ టైమ్ లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. అది కూడా సమ్మర్ స్పెషల్ ఆవకాయ పెడుతున్నాను మ్యాంగోస్‌తోని. అండ్ ఎట్లా వచ్చింది? నేను ఎట్లా పెట్టినా సక్సెస్ అయిందా? లేదా బోల్తా కొట్టిందా? అని తెలుసుకోవాలని ఉందా? సో, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే దీన్ని చూసి కూడా నేర్చుకోండి. పర్లేదు నేను బానే పెట్టాననమాట. సో, ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఆవకాయ ఎలా చేయాలనే ప్రాసెస్‌లోకి. సో, నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను కదా! ఆవకాయ పెడుతున్నా అని చెప్పేసి. ఇక్కడైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. సో, ఈ మామిడికాయ ముక్కలనైతే ఈ విధంగా ఎండబెట్టుకోవాలనమాట. సో, మేమైతే ఫస్ట్ కట్ చేసుకొని 2 డేస్ పసుపు, సాల్ట్ వాటర్‌లో నానబెట్టుకున్నాము. కొంచెం ముక్క మెత్తబడ్డానికి. అండ్ దాని తర్వాత 3 డేస్ ఎండబెట్టుకున్నామనమాట. ఈరోజు థర్డ్ డే. సో, ఇంక ఈరోజే కలిపేద్దాం అనుకున్నాము. మేమెప్పుడు ఆవకాయ పెట్టినా మాకు అచ్చు రాదు. ఎప్పుడు ముక్కలు కోసినా వర్షం పడడం ఏదో ఒకటి జరుగుద్ది. అయి పాడైపోతే చిరాకనిపిస్తది. ఈసారి ఎట్లా అవుతదా అని అనుకుంటూనే చేశాము. బట్ బానే అయ్యింది కలిపే వరకు. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే బెల్లాన్ని చెదగ్గొట్టుకున్నామనమాట. ఇది తెల్ల బెల్లం, పంచదార బెల్లం అనుకుంటా. అందుకే బాగా చెదగలేదు. చాలా గట్టిగా చెదగ్గొట్టినా సరే ఇంకా కొంచెం కొంచెం ఉండలుగా ఉంది. ఇంకా అందులో కొంచెం బెల్లంలోని కారం వేసుకోవాలి, పచ్చికారం. అండ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ముందుగానే ఆవాలు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఉంచుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలనమాట. ఇవన్నీ మంచిగా ఒక మెజర్‌మెంట్‌తో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మాకు చాలా ఇబ్బందయింది. ఏంటంటే బెల్లం అనేది మంచిగా కరగలేదు. ఎంత కలిపినా ఇంకా రాళ్ళలాగా ఉంటూనే ఉన్నాయి గట్టిగా. సో, మేమేం చేసామంటే మా అమ్మ, నేను ఇంకా గట్టిగా చెదగ్గొట్టాలి, చెదగ్గొట్టాలి అని చెప్పి చెదగ్గొట్టామనమాట. అండ్ మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కమెంట్స్‌లో చెప్పేసేయండి. అండ్ దీన్ని మొత్తం మనం వేసిన అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. నేనిక్కడ చేత్తో కలుపుతున్నాను. నాకు చెయ్యి మండుతుంది. అప్పుడే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఆయిల్ సరిపోలేదనిపించింది. సో, అందుకనే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని మళ్ళీ మంచిగా చిన్న పేస్ట్‌లాగా చేసుకుంటున్నాము. మెత్తగా చేద్దామని ట్రై చేస్తున్నాం గానీ, అస్సలంటే అస్సలు రాళ్ళలాగే ఉన్నాయి. అస్సలంటే కరగట్లేదు, కరగట్లేదు. వేళ్ళు నొప్పొస్తున్నాయి అట్లా చేస్తుంటే. ఇంకా మా అమ్మ, నేను డిసైడ్ అయ్యాము. ఈ రాయితోనే చేస్తే అయితదని చెప్పి. ఈ రాయితో చేస్తుంటే చకచకా మంచిగా పేస్ట్‌లాగా వచ్చేస్తుందనమాట. ఈ ఐడియా ముందొచ్చుంటే బాగుండు, వేలు నొప్పొచ్చేవి కాదు కదా అనుకున్నాము. ఇంక ముందుగా పక్కన పెట్టుకొనున్న మామిడికాయ ముక్కలనైతే మిక్స్ చేసేసుకున్నామనమాట. ఇంగ ముక్కలన్నీ వేసేసాము. ఈ పేస్ట్ సరిపోద్దా? సరిపోదా? అనుకుంటూనే కలిపాము. అండ్ ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కలిపిన పేస్ట్ అంతా దీనికి ఇంకేలాగా చేసుకోవాలనమాట. అండ్ ఇవంతా అయిపోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో అయితే వేసేసుకోవాలి. ఐ మీన్ ఒక డబ్బాలో పెట్టేసుకోవాలనమాట. అండ్ అవి పెట్టేసుకొని ఒక 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం మళ్ళీ పళ్ళెంలో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నామనుకోండి. అప్పుడు ఏమైనా టేస్ట్ చూస్తే ఏమైనా సరిపోకపోతే కారం ఆర్ ఆయిల్, బెల్లం గానీ, ఇంకేం సరిపోకపోయినా మళ్ళీ మంచిగా వేసుకొని, మంచిగా చేసుకుంటే ఇంక అప్పటి నుంచి తినేయొచ్చనమాట. ఆవకాయయితే చాలా బావుంటది. మీరందరూ ట్రై చేయండి. నాకైతే మోస్ట్‌లీ బాగా ఇష్టం ఆవకాయ అంటే. ఉత్తి నోటిని కూడా తినేస్తాను నేను ప్లేట్‌లో పెట్టుకొని అంత ఇష్టమనమాట. మా మమ్మీ అందుకే కొందు ఆవకాయ ఉత్తిగా తినేస్తానని జెప్పేసే. అండ్ ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసాము. మా మమ్మీ, నేను చాలా కష్టపడి మంచిగా కలిపినామనమాట. ఇక్కడ మీకు ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది గానీ చాలా ఆయిలేసాము. మా మమ్మీ అన్నది ఇది డబ్బాలో వేసినంక ఆయిల్ బయటకొచ్చేస్తది. ఐ మీన్ అంటే పైకి తేలిపోద్ది గదా! అప్పుడు తెలుస్తది ఆయిల్ ఉందా లేదని చెప్పేసి. ఎలాగో 3 డేస్ తర్వాత మళ్ళా కలుపుతాం గాబట్టి అప్పుడు తెలుస్తది. ఆయిల్ లేకపోతే అప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చులే అని చెప్పన్నది. సరే అని చెప్పి మంచిగా అయితే మా అమ్మ, నేను మిక్స్ చేసేసినాము. ఈ ఆవకాయని చూస్తుంటే నోరూరుతుంది. ఈరోజు ఫ్రైడే, నేను తినను అస్సల. లేదంటే ఈ పాటికి నేను టేస్ట్ చేసేసేదాన్ని. సో, ఇదనమాట సంగతి. నా ఆవకాయ అయితే మా మమ్మీ, నేనైతే మంచిగా కలిపినాము. ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఆవకాయ ఇంత మంచిగా రావడం. మేమెప్పుడు కలుపుకున్నా ఏదో ఒక బోల్తా జరుగుద్ది. సో, ఇదనమాట సంగతి. నా ఛానల్‌లోని లాంగ్ వీడియో ఇదనమాట, ఫస్ట్ వీడియో. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థాంక్స్. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు ఆవకాయ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఆవకాయ మంచిగా వస్తదనమాట. నా మాట గ్యారంటీ 100%. అండ్ నా ఆవకాయ అయితే చాలా బాగా వచ్చింది. ఉంటాను. బాయ్ గైస్.